మీటింగ్కి నేను నెల్లూరు జిల్లా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను యాక్చువల్గా ఆర్ఎస్ఆర్ స్కూల్ రావడం జరిగింది. ఈ స్కూల్లో అటు పేరెంట్స్ విద్యార్థులతో ఇంట్రాక్షన్, ఎవరైతే ఉత్తమ విద్యార్థులు అంటే ఎవరైతే హైయెస్ట్ మార్కులు 10th తెచ్చుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇది రాష్ట్రం మొత్తం అన్ని గవర్నమెంట్, ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ని స్కూల్స్లో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. బహుశా భారతదేశంలో ఇంత పెద్ద మెగా పేరెంట్స్ మీటింగ్ ఒకే రోజు జరగటం ఇది ఒక చరిత్ర. ఈ ప్రభుత్వం రాగానే గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది. ఈసారి జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ చేయగానే జూలైలో వెంటనే స్టార్ట్ చేయాలని జూలై 10వ తేదీని ఫిక్స్ చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం జరిగింది. తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇది జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళు జనరల్గా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లవాళ్ళు మంచి ఉన్నత స్థితి కావాలని కోరుకుంటారు. ఒక కలెక్టర్ కావాలనో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనో, ఒక డాక్టరు, ఇంజనీరు, సైంటిస్టు, అలాంటి మంచి వ్యాపారవేత్త కావాలి. అయితే వాళ్ళు సరైన మార్గంలో పెడితే వాళ్ళు అవుతారు. అది కావాలంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో వెనుకబడుతుంటారు. ఒకరు ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, సోషల్ కావచ్చు. టీచర్లని తల్లిదండ్రులు వచ్చి కలిసి ఆ తల్లిదండ్రుల పిల్లలతో మా పిల్లవాడు మిగతా సబ్జెక్టు బాగుండారు, ఈ సబ్జెక్టు బాగాలేదు, మ్యాథ్స్ బాగాలేదు లేదా సైన్స్ బాగాలేదు అని చెప్తే ఆ టీచర్ కొద్దిగా ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు. ఈ మెగా యొక్క ఈ పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, విద్యార్థుల మధ్య ఉన్న ఆ యొక్క రిలేషన్ ఇంకా స్ట్రెంథెన్ చేసి విద్యార్థులకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసే ఉద్దేశం. ఇది మంచి ఉద్దేశం. గౌరవులైన విద్యాశాఖ మంత్రి దీన్ని చక్కగా ఏర్పాటు చేసేందుకు వారిని నేను ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, మొన్న 7వ తేదీ విద్యాశాఖ మంత్రి వచ్చి గత ప్రభుత్వం మూసేసిన విఆర్ఐ స్కూల్ని దాన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. దాన్ని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే ఒక మంచి స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. మంచి చదువు వచ్చేది కూడా ఏర్పాటు చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ అన్నీ, చిన్న చిన్న స్కూల్స్ అన్నీ, గవర్నమెంట్ స్కూల్స్ నెల్లూరు సిటీలో 54 ఉన్నాయి, రూరల్లో కూడా కొన్ని ఉన్నాయి. 54 డివిజన్లలో ఉండే అన్నీ కూడా చాలా ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. దానికే కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేయగలరో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈ ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు. ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజే వారు యాక్చువల్గా వాళ్ళ తరఫున ఎవరైతే దీన్ని చేయబోతున్నారో అంటే ఇదంతా కన్స్ట్రక్షన్ అంతాను వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు హెడ్ మాస్టర్తోనూ డిఓతోనూ వాళ్ళతో మాట్లాడి ఏమేమి చేయాలని సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనల మేరకు వాళ్ళు దీన్ని మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ చేస్తే ఆ తర్వాత దీన్ని వర్క్ టేకప్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ఇది ఒక మంచి స్కూల్ అవుతుంది. నేను కోరుకునేది ఆ విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా డిఎస్ఆర్ వాళ్ళు మూలాపేటలో గర్ల్స్ స్కూల్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అదేవిధంగా 48వ డివిజన్లో ఒక స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఈ విధంగా 1 by 1 ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాంలో 1 by 1 చేస్తున్నామని మీకు తెలియజేస్తూ ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.